ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా, భాండశుద్ధి లేని పాకమేలా. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, విశ్వధాభిరామ వినురవేమా. దీని భావం ఏంటంటే, పాత్ర శుభ్రంగా లేని వంట ఎలా రుచించదో, మనసు నిర్మలంగా లేని పూజ ఎలా ఫలితాన్నివ్వదో, అలాగే అంతరాత్మ శుద్ధి లేని ఆచార వ్యవహారాలు కూడా వ్యర్థమే అన్నమాట. అంటే మనం చేసే ఏ ఏ పనికైనా బాహ్యమైన ఆడంబరాల కంటే మనసులో ఉండే నిజాయితీ, పవిత్రత ముఖ్యమని భావం. అంటే మనం నలుగురు కోసం చేయకూడదు, మనము మనకి నచ్చిన పనిని ఇష్టంగా చేయాలని అర్థం.